ప్రజలంతా సుభిక్షంగా సుఖంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలనే లక్ష్యంతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ పశ్చిమ అధ్యక్షురాలు సుఖాసరిత ఆధ్వర్యంలో మహిళలతో ఎంపీ కేశినేని సతీమణి కేశినేని జానకి లక్ష్మి మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు సారి సమర్పించారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ అమ్మవారికి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గం మహిళా కమిటీ 150 మంది మహిళలతో అమ్మవారికి సారి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం పంజాబ్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, నగర పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో జై దుర్గా జై జయ దుర్గా అనే నామస్మరణతో అమ్మవారి సారితో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదం, అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సారి కార్యక్రమంలో షేక్ ఆశా, ఆచండ సునీత, చెన్నుపాటి ఉషారాణి మరియు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మహిళా నాయకురాలు మల్లేశ్వరి, శాంతి, పుప్పాల దుర్గా, మీరాబి, కొట్టేటి సరిత, మౌనిక, లక్ష్మి తదితరులు ఈ సారి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి ప్రభుత్వంలో అమ్మవారికి సారి పట్టి వెళ్ళటం నాకు ఇంతమంది ఆడవాళ్ళందరితోటి చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు ఆశీస్సులతో మన
ప్రభుత్వంలో అన్నీ నెలకొల్పుకుని ముందుగా మహిళలందరూ ఆనందంగా ఉంటారని తెలుస్తూ అమ్మవారి ఆశీస్సుల కోసం మేము ఇప్పుడు దుర్గా గుడికి వెళ్తామండి. Like, subscribe and press the bell icon for new updates.